శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. వ్యాపారానికి చదువుతో సంబంధం లేదు. ఎంతో మంది చదువుకోని వారు కూడా పరిశ్రమలను స్థాపించి కోట్లలో డబ్బు సంపాదించారు. లక్షల మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. అయితే చదువుకున్న వారు వ్యాపారం చేస్తే ఆ వృద్ధి వేరే లెవెల్లో ఉంటుంది. ఇది ముమ్మాటికి వాస్తవం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కమ్మ మహానుభావుడు. ఐరన్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్ గా కీర్తి పొందిన ఆయన 1972లో స్థాపించిన ఓ కంపెనీ ఇప్పుడు దేశ విదేశాలకు విస్తరించింది. వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ మల్టీనేషనల్ కంపెనీలకే సవాల్ విసురుతోంది. ప్రస్తుతం ఆఫ్రికాలో ఓ భారీ బొగ్గుగని కూడా ఈ కంపెనీ చేతుల్లోనే ఉంది. ఇంతటి వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆ ఉన్నత విద్యావంతుడు, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ శ్రీ దేవినేని సుబ్బారావు. ఆయన స్థాపించిన కంపెనీ నవభారత్ ఫెరో అల్లాయిస్ లిమిటెడ్. ఈ కంపెనీ ఫౌండర్ శ్రీ దేవినేని సుబ్బారావు గారు చదువులో దిట్ట. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఆ రోజుల్లోనే బిఎస్సి, ఆ తర్వాత ఎంఎస్సి పూర్తి చేశారు శ్రీ సుబ్బారావు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎంఎస్సి పూర్తి చేయడంతో ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అదే సమయంలో ఉన్నత చదువులు చదువుకునేందుకు జేఎన్ టాటా ఎండోమెంట్ స్కాలర్షిప్ కూడా వచ్చింది. దీంతో 1948లోనే న్యూయార్క్ యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేశారు శ్రీ సుబ్బారావు. విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చిన సుబ్బారావు గారు తనకు చదువుకునేందుకు అవకాశం కల్పించిన టాటా కంపెనీలోనే తొలి ఉద్యోగం చేశారు. పూణేలోని టాటా గ్రూప్ అండ్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో చేరారు. ఆ తర్వాత సొంత వ్యాపారంపై ఫోకస్ పెట్టారు. చదువులో తనకున్న ప్రతిభతో ఐరన్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టారు. 1972లో హైదరాబాద్ లో నవభారత్ ఫెరో అల్లాయిస్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించి తొలి అడుగు వేశారు. ఫెరో సిలికాన్ అల్లాయ్ అనేది ఇనుము, సిలికాన్ మిశ్రమంతో తయారయ్యే ఒక లోహ మిశ్రమం. ఫెరో సిలికాన్ ను ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ లో ఇనుప ఖనిజాన్ని, సిలికాన్ ను అధిక ఉష్ణోగ్రతల వద్ద కరిగించడం ద్వారా తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో సిలికాన్ ఇనుముతో కలిసిపోతుంది. దీని ద్వారా ఇనుము అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. అప్పుడు ఐరన్ తుప్పు పట్టకుండా ఉంటుంది. మరింత కఠినంగా తయారవుతుంది. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా బలంగా మారుతుంది. హైదరాబాద్ లో ఇలాంటి క్వాలిటీ ఐరన్ ను తయారు చేసిన తొలి కంపెనీగా నవభారత్ కు పేరుంది. అందుకే శ్రీ సుబ్బారావును ఐరన్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్ గా పిలుస్తుంటారు. మొదట్లో ఈ కంపెనీని నవభారత్ ఫెరో అల్లాయిస్ లిమిటెడ్ గా పిలిచిన రాను రాను పేరు మారుతూ వచ్చింది. ఐరన్ తో పాటు ఇతర రంగాల్లోకి కంపెనీ కార్యకలాపాలను విస్తరించారు. ఆ తర్వాత దీన్ని నవభారత్ వెంచర్స్ లిమిటెడ్ గా మార్చారు. ప్రస్తుతం నవ అనే పేరుతో వ్యాపారం సాగిస్తున్నారు. 2022 జూలైలో ఈ పేరును నవా లిమిటెడ్ అని మార్చారు. ప్రస్తుతం మెటల్స్, ఎనర్జీ, మైనింగ్, అగ్రి బిజినెస్ లాంటి రంగాలకు ఈ కంపెనీ కార్యకలాపాలు విస్తరించాయి. భారత్ తో పాటు సింగపూర్, ఆఫ్రికా లాంటి దేశాల్లో భారీ స్థాయిలో వ్యాపారం చేస్తోంది నవా లిమిటెడ్. తెలంగాణలోని పాల్వంచ, ఒడిశాలోని కరక్ ప్రసాద్ ప్రాంతాల్లో ఉత్పత్తి చేసే మ్యాంగనీస్ ను మిడిల్ ఈస్ట్, ఆసియా, యూరోప్ లోని చాలా దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 5 పవర్ ప్లాంట్లను కలిగి ఉంది నవా లిమిటెడ్. ఇండియాలో 434 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల 4 ప్లాంట్లను నిర్వహిస్తోంది. తెలంగాణలో 2, ఏపీలో 1, ఒడిశాలో 1 విద్యుత్ ప్లాంట్ ఉంది. ఆఫ్రికాలోని జాంబియాలో మరో విద్యుత్ ప్లాంట్ ను నిర్వహిస్తోంది నవా. ఇక మైనింగ్ లో నవా లిమిటెడ్ రికార్డ్ అద్భుతమనే చెప్పాలి. జాంబియాలో 80 కిలోమీటర్ల విస్తీర్ణంలో అతిపెద్ద బొగ్గు గనిని కంపెనీ కలిగి ఉంది. అనుబంధ సంస్థ మాంబా ఎనర్జీ లిమిటెడ్ పేరుతో అక్కడ వ్యాపారం చేస్తోంది నవా లిమిటెడ్. దాదాపు 163 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలను కలిగి ఉంది. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గుకు ప్రపంచంలోనే నాణ్యమైందిగా పేరుంది. ఈ బొగ్గులో ఎక్కువ భాగాన్ని సొంత విద్యుత్ ప్లాంట్ల కోసమే వాడుకుంటోంది. ఇక పశ్చిమ ఆఫ్రికాలోని కోటే ది ఐవోరేలో ఏకంగా 340 కిలోమీటర్ల పరిధిలో ఐరన్ ఓర్ కోసం తవ్వకాలు జరుపుతోంది. ఇక్కడ కంపెనీ భావిస్తున్నట్టు ఇనుప ఖనిజం దొరికితే నవా లిమిటెడ్ మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నట్టే. గతంలో ఐవరీ కోస్ట్ గా పిలిచే కోటే ది ఐవోరేలో సహజ వనరులు భారీగా ఉంటాయి. అందుకే ఆ దేశంపై కూడా ఫోకస్ చేసింది నవా లిమిటెడ్. అగ్రి బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టిన నవా లిమిటెడ్ ఆ రంగంలో కూడా అద్భుతాలు సృష్టిస్తోంది. జాంబియాలో 4000 హెక్టార్లలో చెరుకు పండిస్తోంది. 1100 హెక్టార్లలో అవకాడో సాగు చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అవకాడో ప్లాంటేషన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మధ్య హెల్త్ కేర్ రంగంలో కూడా కంపెనీ అడుగు పెట్టింది. సింగపూర్ లో కంపై ఫార్మా పేరుతో వ్యాపారం ప్రారంభించింది. ప్రధానంగా క్యాన్సర్ ని నయం చేసే మందులను ఈ ఫార్మా కంపెనీలో తయారు చేస్తున్నారు. దక్షిణాసియాలోని అన్ని దేశాలకు ఈ ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. ఇలా వేల కోట్ల వ్యాపారం చేయడమే కాదు, సామాజిక బాధ్యతను కూడా మరవలేదు ఈ కంపెనీ. కంపెనీ ఉత్పత్తి కేంద్రాలు ఉన్న చోట్ల అడవులను పెంచడంతో పాటు చెరువులను తవ్వించింది.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పాల్వంచలో కంటి ఆసుపత్రిని నెలకొల్పింది. దేశంలో 30కి పైగా మంచినీటి ప్లాంట్లను ప్రారంభించింది. జాంబియాలో కూడా పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తోంది. పాల్వంచలో నవభారత్ స్కూల్ ను నిర్వహిస్తోంది. ఒడిశాలో బ్రాహ్మణి పబ్లిక్ స్కూల్ ద్వారా ఎంతో మందికి విద్య అందిస్తోంది. జాంబియాలో మాంబా ప్రైవేట్ స్కూల్ కూడా ఉంది. మహిళా సాధికార కేంద్రాలు, వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు నిర్వహిస్తోంది. ఇలా సామాజిక సేవలో కూడా నలుగురికి ఆదర్శంగా నిలుస్తోంది ఈ కంపెనీ. దాదాపు 8 దేశాల్లో విస్తరించిన నవా లిమిటెడ్ వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. దేవినేని సుబ్బారావు గారు ఎంతో దూరదృష్టితో ప్రారంభించిన నవభారత్ ఫెర్రో అలాయ్స్ లిమిటెడ్ ను అత్యున్నత శిఖరాలకు చేరుస్తున్నారు ఆయన వారసుడు శ్రీ అశోక్. సుబ్బారావు గారు కన్న కలలను సాకారం చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన హురన్ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. కమ్మ సంపన్నుల జాబితాలో 7వ స్థానంలో నిలిచారు శ్రీ అశోక్ దేవినేని. దేశంలో 400వ స్థానం సాధించారు. ప్రస్తుతం ఈయన సంపద 7,400 కోట్లు. గతేడాదితో పోలిస్తే గణనీయమైన వృద్ధి సాధించారు అశోక్. గతేడాది ఇదే సమయానికి 4,800 కోట్ల సంపదతో కమ్మ బిలియనీర్లలో 17వ స్థానంలో ఉన్నారు. ఈసారి అనూహ్యంగా పుంజుకున్నారు. ఇదంతా శ్రీ అశోక్ స్ట్రాటజీతోనే సాధ్యమైందని కంపెనీ పెద్దలు గర్వంగా చెప్పుకుంటారు. ఎక్కడో ఆఫ్రికాలో మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సొంతం చేసుకున్నారు అంటే ఎంత వ్యూహం అవసరమో అర్థం చేసుకోండి. మొత్తానికి 1972లో దేవినేని సుబ్బారావు గారి సారథ్యంలో తొలి అడుగులు వేసిన నవభారత్ ఇప్పుడు నవా లిమిటెడ్ పేరుతో ప్రపంచంలోని కార్పొరేట్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ఇండియాతో పాటు ఎన్నో దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.